నెల్లూరు జిల్లా విడవలూరు మండల సచివాలయం వద్ద జగనన్న సురక్ష క్యాంపు గురువారం జరిగింది. అర్హులైన వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి పథకాలు పొందలేని ప్రజలకు ముఖ్యమంత్రి కల్పించిన జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ జగనన్న సురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పథకాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామసుందర్ రాజు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి, సచివాలయం కన్వీనర్ నవీన్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు తుమ్మల లక్ష్మయ్య, ఎంపీపీ భవానమ్మ, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఆల్రెడీ మన ప్రభుత్వం ఎన్నో పథకాలు అందించింది. ఎంతో మంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. కాకపోతే అక్కడక్కడ కొంతమందికి అర్హులై ఉన్నా కూడా వాళ్ళు చిన్న చిన్న డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల అనర్హులుగా ఉండిపోయారు. ఈ ప్రభుత్వానికి లబ్ధిదారులు సరిపెట్టుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కాకుండా అయినా కూడా అర్హులుగా ఉండి కూడా డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. అనర్హులుగా మిగిలిపోయిన ఈ మన కార్యకర్తలకు కానీ జనాలకు కానీ అర్హులుగా చేసి వాళ్ళకి పథకాలు అందించాలనే ఒక గొప్ప కార్యక్రమం ఈ జగనన్న సురక్ష కార్యక్రమం. గత ప్రభుత్వంలో మనం చూసాం, పథకాలు ఇవ్వాలంటే మన మనిషి కాదా, మనం చేస్తాడా లేదా అని చూసాం. అవునా కాదా? నాకన్నా మీకే ఎక్కువ తెలుసు ఆ విషయం. ఒక ఇంటి పక్కన నాన్ పార్టీ అంటే మన పార్టీ కాని వాళ్ళు ఉండే వాళ్ళకి పథకాలు వచ్చేవి కావు. పథకాలు వచ్చినా కూడా తీసేసేవాళ్ళు మన పార్టీ కాదని. కానీ మన ప్రభుత్వంలో మాత్రం పార్టీ చూడలేదు, మతం చూడలేదు, ఏది చూడలేదు. లబ్ధిదారుల అర్హులా కాదా అంతే. అందరం మంచిగా ఈరోజు ఈ 800 చిల్లర కార్డులు తీసుకొని ఇంకా 100 మంది నాయకులు ఉన్న విడవలూరులో ఏ రోజైనా సరే ఒక సమస్య మీద ఇస్తే ఏ నాయకుడి కాడికి వచ్చినా ఛాలెంజ్ చేసి చెప్తాం. మేము 24 hours లో 24 గంటల పని చేస్తున్నాను. మేమందరం కలిసి ఆ పని ఏదైనా ఒక పని మీద వస్తే ఖచ్చితంగా ఆ పని నెరవేరుతుంది. సాయంత్రం లోపల లేకపోతే ఉదయం లోపల అది మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఇది జగనన్న ప్రభుత్వం, జగనన్న గవర్నమెంట్ ఇది. అలాగే అందరూ ఆలోచించండి. రేపు రాబోయే ఎన్నికల్లో మనం జగనన్నకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని, అలాగే మన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నని ఇంకా మంచి పోయినసారి కన్నా ఈసారి ఇంకా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి ప్రతి ఇంటిలో మీ క్లస్టర్లో ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో చూసి ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి విఆర్ఓ గారిని ఇస్తే మా ఎన్రోల్ చేస్తారు. అది కంపల్సరీ మీరు చేయాల్సిన బాధ్యత అది. అదే కాక ఈ సర్టిఫికేట్స్ లో ఎవరన్నా తీసుకోవాల్సినవి కానీ ఉంటే ఏముండాలి, ప్రోగ్రామ్ అయిపోయిందని అనుకోకుండా అందరికి ఎవరన్నా ఉంటే తప్పకుండా చేసి అందరికి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత వాలంటీర్లు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.